చూసారు కదండి, వీళ్ళ దగ్గర సైకిల్ మీద నుంచి కార్లో వరకు వచ్చి తాగుతారంట. ఆ పైన టాపింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే బాదం అవన్నీ యాడ్ చేస్తారు జనరల్గా అయితే, కానీ వీళ్ళు పాలకోవా యాడ్ చేస్తున్నారు. మనకు లస్సీ అంటేనే మిల్క్ ప్రోడక్ట్ కదా, చాలా హెల్త్కు మంచిది, ఆ వేలోనే చేస్తున్నారు. ఇది వచ్చేసి కోవా అండి, అండ్ చెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మలై ఉంది, దీంట్లో మలై ఉందన్నమాట, ఇది మలై. అండ్ ఇప్పుడు అయిపోయాయి అనమాట. ఇది వచ్చి ఇంకొక బిందె తయారు చేస్తున్నారు, ఆ మేకింగ్ కూడా ఒకసారి చూద్దాం. మలై లస్సీ ఉందంట, కోవా లస్సీ ఉందంట, మరి ఆ టేస్ట్ కూడా చేద్దాం మనం ఒకసారి. చూస్తున్నారు కదండి, ఈ మట్కాలో మనకి ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు లస్సీ. ఈ ఎండలో ఒక గ్లాస్ తాగితే చాలు, మన బాడీ అంతా కూల్ అయిపోతుంది అనమాట. అండ్ మజ్జిగ అంటే మనకి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది మజ్జిగ అంటే. అండ్ ఫుల్ గ్లాస్ వేశారు. అండ్ టాపింగ్ వచ్చేసి మెయిన్ ఇక్కడ ఏంటంటే పైన కోవా యాడ్ చేస్తున్నారు, అండ్ ఒక చెర్రీ ఫ్రూట్. జనరల్గా వచ్చేసి మనకి టాపింగ్ బాదంతో లేకపోతే వేరే వాటితో చేస్తారనమాట. ఇక్కడ స్పెషల్ వచ్చేసి కోవా అండ్ ఒక చెర్రీ ఫ్రూట్ తోటి చేశారు. ఈ గ్లాస్ మొత్తం వచ్చేసి మనకు 70 రూపీస్ అంట, వర్తనే చెప్పొచ్చు, ఎందుకంటే లస్సీ చాలా థిక్గా ఉంది. ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. జనరల్గా మనం లస్సీ తాగుతాం కదా బయట, ఆ లస్సీకి ఈ లస్సీకి డిఫరెన్స్ చాలా ఉందండి. అండ్ మట్కాలో మనకి మట్కా అంటే దీంట్లో చాలా హెల్త్కి చాలా మంచిది. జనరల్గా మనం గ్లాసులలో దాంట్లో తాగడం కంటే ఇలా మట్టి వాటిలలో ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. చాలామందికి హెల్త్ కాన్షియస్ వచ్చింది, అందులో సమ్మర్లో ఇలా చల్లచల్లగా తాగితే మన బాడీ వచ్చేసి డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఏదో రకంగా మనము బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి సమ్మర్లో. కానీ టేస్ట్ కోసం కూడా ఈ సరౌండింగ్సే కాదు, చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడ తాగడానికి. మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుందండి కాశ్మీరీ లస్సీ పాయింట్.